చేస్తుంది. అయితే ఎల్ఓసి దగ్గర కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్. రైఫిళ్లతో స్మాల్ గన్స్ తో కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అయితే పాకిస్తాన్ చేసిన ఈ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా స్పందించింది. ఇదే నేపథ్యంలో పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పు జరిగినట్లు కూడా భారత సైన్యం చెప్తుంది. స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిళ్లు పిస్తలతో జరిగే కాల్పులను స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ అంటారు. అయితే పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పుడే ఎప్పటి నుంచి నిరంతర లేఖ దగ్గర భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతుంది. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎలాంటి అటాక్స్ చేసినా కూడా వెంటనే రిటాలియేట్ చేసేలాగా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా ఇండియన్ ఆర్మీ తెలుపుతుంది. అదేవిధంగా మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అడవులు, గుట్టలు, జనవాసాలు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇలా ఇంచు బై ఇంచ్ ఎక్కడా కూడా వదలకుండా ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత ఆర్మీ జల్లెడబడుతుంది. అదేవిధంగా పహల్గాంలో దాక్కున్న ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఉగ్రవాదుల మూలాలను సేకరించే పనిలో కూడా ఇండియన్ ఆర్మీ చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అదేవిధంగా భద్రతా బలగాలు ఎవరైతే 3 ఉగ్రవాదులు గతంలోనూ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. కాశ్మీర్లో ఎవరైతే అక్కడ లోకల్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని కూడా కొన్ని దాడులు జరిగాయి. గతేడాది కాల్పులు జరిపారు. అదేవిధంగా ఆదిల్ హుసేన్ అనే వ్యక్తి అతనితో పాటు మరో 3 కోసం కూడా ఇండియన్ ఆర్మీ జల్లెడ పడుతుంది. వీరు 3 ప్రజెంట్ కాశ్మీర్ లో ఉండి మరో అటాక్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అయితే వీళ్ళ 3 ఉగ్రవాదులు కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో దాక్కుని ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళని పట్టుకోవడం కోసం అదేవిధంగా రీసెంట్ గా కాశ్మీర్లో జరిగిన దాడులకు సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయని జల్లెడ పట్టే పనిలో ఉన్నారు ఇండియన్ ఆర్మీ. అయితే ఒకసారి గతంలో చూసుకుంటే 2024 అక్టోబర్లో గగన్గిరి ప్రాంతంలో 6 కూలీలను చంపారు ఈ టెర్రరిస్టులు. ఆ తర్వాత బారములాలో కూడా 2 ఆర్మీ జవాన్ల పైన కూడా కాల్పులు జరిపారు. వాళ్ళ మరణానికి ఈ ఉగ్రవాదులు కారకులయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతో ఈ ఉగ్రముఖ రెచ్చిపోతుంది. ఆదిల్ హుసేన్, అదేవిధంగా అలీభాయ్, హసీం మూసా ఈ 3కి పాక్ నుంచే డైరెక్ట్ గా సహాయం అందుతోంది అని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురులో అలీభాయ్, మూసాలు పాక్ జాతీయులే, అంటే పాకిస్తాన్ సిటిజన్స్. వీళ్ళు అక్రమంగా ఇల్లీగల్ గా ఇండియాలోకి చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి దాడిని కూడా ఏ రకంగా ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ చేస్తారా లేదా త్రూ వాటర్ అటాక్ చేస్తారా లేదా త్రూ ల్యాండ్ అటాక్ చేసినా కూడా సిద్ధంగా ఉన్నాము. ధీటుగా పాకిస్తాన్ ఆర్మీకి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని చెప్పి కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే చాలా క్రిస్టల్ క్లియర్ గా తన పవర్ ని చాటుకుంటూ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన అటాక్స్ సంబంధించి యుద్ధ విమానాలను కూడా సిద్ధంగా ఉంచింది భారత్. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ అలానే రక్షణ శాఖ కూడా చెప్తుంది. అధికారికంగా కొంతమంది ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, డిప్లొమాట్స్ ఉన్నారో వీళ్ళందరినీ అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలను తిప్పుకొట్టేలా భారత్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ పరంగా కూడా ఒకవేళ సైబర్ టెర్రరిజం సంబంధించి అటాక్ చేసినా కూడా దాన్ని కూడా తిప్పికొట్టేలాగా కూడా భారత్ రెడీ అయింది. అదేవిధంగా ఏ క్షణమైన యుద్ధం జరిగేలా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే భారత వైమానిక దళం కూడా సిద్ధంగా ఉంది. యుద్ధ స్థావరాల వైపు ఇప్పటికే ఆ వెహికల్స్ ని కూడా ఏవైతే యుద్ధ విమానాలు ఉన్నాయో యుద్ధ స్థావరాల దగ్గర ఇప్పటికే పంపించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ తరహాలో దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి దాడులు జరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం. రఫేల్తో పాటు ఇతర యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నాం. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నంగా ఒకవేళ పాక్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ నామనూమాలు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్
చాలా దూరం చాలా దూరం అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పహల్గామా ఉగ్రవాద దాడికి జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని కూడా పేల్చేశారు జవాన్లు. ఎల్ఈడి బాంబు అమర్చి అతని ఇంటిని, ఆ ఉగ్రవాది ఇంటిని ధ్వంసం చేశారు. పహల్గామా ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ది కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పాక్ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేధం సృష్టించాడు. ఆసిఫ్ షేక్ కోసం ఇప్పటికే కుంబింగ్ కూడా కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడింది. రైఫిళ్లతో, స్మాల్ రేంజ్ పిస్తళ్లతో కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసింది. స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ అని కూడా దీన్ని అంటారు. సో ఇలాంటి ఫైరింగ్ జరిగినప్పుడు దీనికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ప్రజెంట్ ఎల్ఓసి దగ్గర ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. భారతదేశం అలానే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పై సైనిక చర్య జరపొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదేవిధంగా మీడియా కథనాల ప్రకారం ప్రజెంట్ భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే పాకిస్తాన్ కూడా తెలుతుంది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. సో ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఎంత పవర్ఫుల్ అనేది. సో మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకవేళ ఏదైనా దాడి జరిగినా, యుద్ధం జరిగినా గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ చూస్తే 12వ స్థానంలో ఉంది. అంటే దగ్గర కూడా ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్తో అట్లీస్ట్ పోల్చుకోలేనంత దూరంగా 12వ స్థానంలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. అదేవిధంగా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి మరింత దిగజారాయి. ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత